వేదాల ప్రకారము పాప పరిహారార్థ బలికి కావలసిన గమనికలేమిటి? పాప పరిహారార్థ బలికి కావలసిన గమనికలు ఏంటి? అవేనండి వేదాల ప్రకారం. అది కూడా రైట్. వేదాల ప్రకారము ఒక మనిషి పాప పరిహారార్థ బలిగా పురుష ప్రజాపతి తను పాప పరిహారార్థ బలిగా ఉండాలి అంటే అతను 10 పాయింట్లు గుండా వెళ్ళాలి. ఆ 10 పాయింట్లు ఏంటో మీకు చెప్తాను. నిష్కలంక పురుషుడై ఉండాలి. రెండోది అందరి నుంచి అతను వేరు చేయబడి ఉండాలి. మూడోది తన ప్రజలు తానే దూరం పెట్టి ఉండాలి. నాలుగవది తాను బాధని తానే మౌనంగా భరించాలి. ఐదోది తన ఒక చెట్టుకి ఒక మ్రానికి కట్టి వేలాడి ఉండాలి. ఆరోది తన రక్తం చిందించాలి. ఏడోది ఏ ఒక్క ఎముక కూడా విరగొట్టబడకూడదు. ఎనిమిదోది తన జీవితం మళ్ళీ తిరిగి జన్మించాలి. అంటే మళ్ళీ కడుపులో కాదు, చనిపోయిన తర్వాత మూడో దినం మళ్ళీ తిరిగి లెగాలి. తొమ్మిదోది అతని మాంసంని అందరూ భుజించాలి. 10వది ఒక్కసారికే ఆయన అన్ని బలులకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎప్పుడైతే ఎవరైనా కానీ ఈ 10 విషయాల్లో కనుక ముందుకు వెళ్ళగలిగారు అని చూసుకోవాలనుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు కాలు దుర్గా పూజ ఎవరు చూసినా కానీ వారెవరు వెళ్ళలేకపోయారు. వెంకటేశ్వర స్వామి అయినా కానీ ఎవరు కూడా అల్లానే కానీ లేకపోతే ప్రవక్తలే కానీ లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు కదండి, సాయిబాబాయ్ కానీ చాలామంది ఎవరు కూడా వారు ఇన్ని దశలు దాటలేదు. దాటింది ఒకే ఒక వ్యక్తి, యేసుక్రీస్తు వారు. ఒకసారి ఈ 10ని వివరించుకుంటూ ముందుకు వెళ్ళిపోదామండి. ఒకసారి వివరించుకుందాం. అటు వేదాలు ఏమంటున్నాయి, ఇటు బైబిల్ ఏమంటుంది, రెండు మనం వివరించుకుందాం. మొట్టమొదటిది నిష్కలంక పురుష. వేదాలు ఏమంటున్నాయంటే కాత్యాయన శ్రతోసూత్రం అధ్యాయం 6 చూసుకున్నట్లయితే ఒక మనిషి నీటి ద్వారాను అగ్ని ద్వారాను ఆయన కడగబడి ఉండాలి. మరి ఎవరు నీరు అగ్ని గురించి మాట్లాడతారంటే క్రైస్తవులే మాట్లాడతారు. నీళ్ళ యందు బాప్తిజము అగ్ని యందు బాప్తిజం మాట్లాడతారు. వేదాలు అయ్యే మాట్లాడుతున్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ చూసినా కానీ యేసుక్రీస్తు వారిలో ఎటువంటి పాపము లేదు అని చాలా క్లియర్గా రాయబడి ఉన్నది. 3వ పాయింట్, అతడు అందరి నుంచి వేరుపరచబడాలి. వేద శతాపథ బ్రాహ్మణ 13వ అధ్యాయము 6వ అధ్యాయము 2వ వచనం చూస్తున్నట్లయితే ఏ ఒక్క అశ్వానికైనా కానీ ఏ ఒక్క గోవుకే కానీ అవి బలియాగముగా ముందుకు వచ్చినప్పుడు వాటిని సపరేట్గా కట్టేసి వాటి తల మీద ముళ్ళ కిరీటం పెడతారంట. ముళ్ళ కిరీటం దేనికి సాదృశ్యం అంటే ఇతన్ని ఎవరు ముట్టవద్దు, ఇతడు బలికి సిద్ధమవుతున్నాడు అని చూపించడానికి. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చూసుకుంటే బంగారు కిరీటాలు, ఇంద్రుడు బంగారు కిరీటాలు, చంద్రుళ్ళు సూర్యుళ్ళు అవి పెట్టుకున్నారు కానీ ఎవరు ముళ్ళ కిరీటం పెట్టుకోలేదండి. యేసుక్రీస్తు వారు ఒకరే ముళ్ళ కిరీటం పెట్టుకున్నది. మీరు గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 2వ చూసినట్లయితే చాలా క్లియర్గా రాయబడుతుంది. కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చదవండి. బైబిల్ పక్కన పెట్టుకోండి, వేదాలను పక్కన పెట్టుకోండి. ఎవరు ఏమి ఎక్కడ ఎలా చెప్తున్నారో తెలుసుకుంటే మనకే జ్ఞానం. 3వ పాయింట్, అతడు అందరి చేత వ్యతిరేకించబడాలి. వేద ఐత్రేయ బ్రాహ్మణ 2వ అధ్యాయం 16వ వచనము, అతడు తల్లి నుంచి తండ్రి నుంచి స్నేహితుల నుంచి తమ్ముడు నుంచి అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెల నుంచి అతను వేరు చేయబడాలి అని రాసి ఉన్నది. అదే వచనం మనం చూస్తున్నట్టు మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఏమని? తాను ఎవరు నా తల్లి ఎవరు నా తమ్ముడు, ఎవరైతే నా తల్లిదండ్రులు జరిపిస్తారో వారైనా తండ్రి వారైనా సహోదరులని యేసుక్రీస్తు అంటూ చూస్తూ ఉన్నాం.
ఎందుని బట్టి చెప్పొచ్చు వారి తల్లి నుంచి తన సహోదరుల నుంచి అతను వేరు చేయబడ్డాడు అని. 4వ పాయింట్, తాను భరించవలసిన బాధ తానే సైలెంట్గా భరించాడు. ఋగ్వేద 5వ స్కంద 46వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. నేను గుర్రము వలె నేను నా మీద కాడి నేనే మోసుకున్నాను, నాకు తెలుసు నేను వధించబడిపోతున్నాను, నేను వెనక్కి తిరగదలుచుకోలేదు అని చాలా స్పష్టంగా రాయబడింది. అదే విషయము యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం బైబిల్ చూసినట్లయితే యేసుక్రీస్తు వారే తన మీద కాడి తానే మోసుకుంటూ బలికి సిద్ధమవుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి వేదాలు ఎవరి గురించి మాట్లాడుతున్నాయి, లేకపోతే బైబిల్ ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసుక్రీస్తు వారి గురించి తప్ప. 5వ పాయింట్, తాను ఒక యుపస్తంభ అంటే ఒక పోస్ట్, ఒక చెక్కతో తయారు చేయబడిన ఒక దానికి తను కొట్టబడాలి. యుపస్తంభ పిల్లర్ అంటే ఇది సత్పథ బ్రాహ్మణము 7వ స్కందం 3వ అధ్యాయం రాయబడి ఉంది. ఏమని? తాను మ్రానుతో చేయబడిన ఒక రూపానికి తను వేళని అంటే సిలువ చెక్కతో చేశారు. బైబిల్ ప్రకారము కీర్తనలు 118వ అధ్యాయము 27 చూసినట్లయితే తాను మ్రానుకి వేలాడను అని రాయబడను. 6వ వచనం, తాను రక్తం చిందించి ఉండాలి. బృహదరణ్యక ఉపనిషద్ 3వ అధ్యాయం 9వ వచనము 28వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్లయితే ఏ చెట్ల నుంచి అయితే తన రసము ఆ జిగురు లాంటిది కారుతూ ఉంటుందో అట్లాగనే ఇతను ఆ మ్రానికి ఆ సిలుకు విరాలినప్పుడు రక్తము అటువంటి విధానంగానే కిందకి కారుతుంది అని రాశాడు. అది యేసుక్రీస్తు జీవితంలో నిజంగా నెరవేరింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ అధ్యాయము 20వ చూసినట్లయితే ఆయన రక్తము ఏరులై పారిందని రాసి ఉన్నాం. 7వ పాయింట్, ఏ ఒక్క ఎముకడు విరగబడి ఉండకూడదు. ఐత్రేయ బ్రాహ్మణ 2వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే మన శరీరం నుండి ఎముకలు వేరు చేయబడకూడదు, అది వెరకొట్టి మరీ వేరు చేయకూడదు అని రాయబడి ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో, నిర్గమాకాండము 12వ అధ్యాయం 46వ వచనంలో బలి అలాగే ఇవ్వాలని కూడా రాసి ఉంది. ఆ యేసే బలిగా ఏ ఒక ఎముక ఎరగబడలేదు అని రాయబడి ఉంది. 8వ వచనము, అతను మళ్ళీ జీవనంలోకి రావాలి, మళ్ళీ తిరిగి జీవించాలి. చాలామంది ప్రజాపతి అంటే ఒక గోవు పేరు ప్రజాపతి పెట్టారు, దాన్ని వధించారు. మరి ఇంత చేసిన తర్వాత చచ్చిపోయే ఆ ఒక్క ఆవు తిరిగి ఎలా వస్తుందండి? నా సమాధానం లేదు, నమ్మేయడమే. బృహదరణ్యక ఉపనిషద్ ఏం చెప్తుందంటే ఏ చెట్టుని కానీ కట్ చేసిన తర్వాత మళ్ళీ విత్తనం తిరిగి రాదు కదండి. అట్లాగే ఏ మనిషి కూడా చనిపోతే మళ్ళీ తల్లి గర్భం నుంచి మళ్ళీ తిరిగి రాడు. కానీ ఈ విషయంలో మాత్రము చనిపోయిన 3 రోజుల క్రితం తిరిగి లెగుస్తాడు యేసయ్య. చాలా క్లియర్గా రాస్తుంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 40వ వచనం చూసుకున్నా కానీ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయినా కానీ ఏమని రాస్తుంది? ఆ 2 అధ్యాయాల్లో చూసినట్లయితే అతను తిరిగి మళ్ళీ జీవిస్తాడు, తిరిగి జీవనంలోకి వస్తాడు. 9వ వచనం, తాను వధించబడిన తర్వాత తాను శరీరం అందరూ భుజించాలి. సత్పథ బ్రాహ్మణ 5వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే ఏదైతే బలి ఇచ్చిన తర్వాత ఆ ఆహారము అందరూ భుజించారు. బైబిల్లో చూసినట్లయితే మత్తయి రాసిన 26వ అధ్యాయం 26-27 చూసినా కూడా అదే రాయబడి ఉంది. ఒకసారి మీరు మత్తయి రాసిన 26వ అధ్యాయం 26-27 చదివి మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అతడు అందరికీ ఒక్కసారిగానే బలిగా మారిపోవాలి. పురుష సూక్త 9వ వచనం చూసినట్లయితే ఒక్కసారికే ఈ జగత్ మొత్తానికి సంహారమై ఉండాలి, పాప సంహారం చేయడానికి తను బలిగా మారాలి. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 32 చూసినట్లయితే ఆయన లోకానికి బలియాగముగా వచ్చాడని క్లియర్ రాయబడి. ఈ యొక్క 10 పాయింట్లు కనుక మీరు వేదాలు పట్టుకొని బైబిల్ పట్టుకొని 2 పక్కపక్కన పెట్టి చదివినట్లయితే ఆ వ్యక్తి ఎవరు,
అంటే ఆ ప్రజాపతి పురుష అంటే శివుడు కాదండి, అర్ధనారీశ్వరుడు ఆయన. పురుష ఆ వ్యక్తే ఈ బలిగా, ఈ లోక పాప బలిగా మొత్తం ఒకసారి తీసివేయగలడు అని చక్కగా రాస్తుంది.